అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన వారిని ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ మర్చిపోదని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండల క్లస్టర్, యూనిట్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన మాట్లాడారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మండల క్లస్టర్, యూనిట్, గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించి మా తెలుగు తల్లికి గేయాన్ని ఆలపించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన వారిని ఎవరిని మర్చిపోయేది లేదని స్పష్టం చేశారు. తప్పుడు కేసులు, దౌర్జన్యాలు అన్నీ అనుభవించి ఈ రోజు అధికారంలో ఉన్నామన్నారు. గ్రామాల్లోని సమస్యలను నేరుగా నా దగ్గరకు రండి, నేను అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామాల్లో ఉన్న బీజేపీ, జనసేన నాయకులను కలుపుకొని పోవాలని సూచించారు. బీజేపీ, జనసేన ఇద్దరి సహకారం లేకపోతే ఈ రోజు అధికారంలో ఉండేవాళ్ళం కాదని అన్నారు. గూడూరు నియోజకవర్గంలో ప్రతి నెల 16 కోట్ల రూపాయలు పెన్షన్లను అందిస్తున్నామని, ఇప్పటి వరకు 3 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి బాధితులకు ఇవ్వడం జరిగిందన్నారు. గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం కేక్ను కట్ చేసి నాయకులకు అందించి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్, గూడూరు పట్టణం రూరల్ చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు నాయుడు, దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రహీం, తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి పట్టాభి రామిరెడ్డి, మహిళా నాయకులు గుండాల లీలావతి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో మీరు పడ్డారు బాధలు, మీరు పడ్డారు అవమానాలు, మీరు పడ్డారు కొట్లాటలకి. అంతేగాని మేము వచ్చి మీ గ్రామంలో ఏం చేయలేం. కాబట్టి అర్థం చేసుకోండి. ఎందుకంటే పార్టీ క్యాడర్ అంటే నాకు ప్రేమ. నాకే కాదు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంటే ప్రేమ. అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారు కూడా మీరంటే ప్రేమ కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. ఇక్కడ అర్థం చేసుకోండి. గతంలో ఈ కార్యక్రమం లేదు, ప్రమాణ స్వీకారం లేవు. ఎవరి పేరు వేరు కూర్చొని ఇచ్చేస్తాం, కొట్టేస్తాం, ఆఫీసులో పెట్టేసుకొని ఏదో ఊరి పేరు కొట్టేవే అంటాం. ఎవరో కవినర్ ఫోన్ చేస్తే కవినర్ నాడొస్తారు. జమ అడిగారు, మా ఊళ్ళు ఫోన్ చేశారు. కొంతమంది చెప్పారు చిట్టమూరు మండలంలో, అబ్బాయి మాకు చేయకుండా మీరు ఫోన్లో మాకు ఏం చేస్తే మీరు ఫోన్ చేయాలని అడిగారు. అబ్బాయి పేరు వద్దులండి. ఇవన్నీ కూడా ఇబ్బంది. ఏమనుంటే నేను నాతో మాట్లాడండి, నేను ఖచ్చితంగా చేస్తా. నేను అనుకుంటానేమో ఎమ్మెల్యే మనకి చేయడము ఆవులను మార్చడం లేదు. మీ ఊర్లో మీ ఇష్ట ప్రకారమే చేస్తా, మిమ్మల్ని కాదు నేను చేయను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్పినా సరే మీరు ఏం చెప్తే గ్రామ స్థాయిలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, బూత్ కమిటీ కన్వీనర్, మీరు ముగ్గురు ఏం చెప్తే చేయడం సిద్ధంగా ఉన్నా. అంతేగాని పైన చెప్తున్నా పెద్దలు చెప్తే మాత్రం చేసే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తాను. నమ్మకం పెట్టుకోండి. నమ్మకం లేకుంటే రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అట్లాగే ఇంకోటి కూడా, మీ ఊర్లో ఉన్నటువంటి జనసేన నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని కలుపుకొని రాజకీయం చేయండి. మీరు కలుపుకోకుండా రాజకీయం చేస్తే ఇబ్బంది మనకి. ఎందుకంటే ఈరోజు మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి అది సీట్లు మనకు వచ్చాయి ఈరోజు. కాబట్టి విలువ పార్టీ నాయకులతో మీరు ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. వేదిక లీడర్స్ కానీ తెలియజేస్తున్నా. పార్టీ ప్రెసిడెంట్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా జనసేన, బీజేపీ నాయకులను కలుపుకొని చేయాల్సిందే, లేకపోతే కుదరదు. మేము కలుపుకోవాలంటే మీ ఇష్టం. అది మేము వెళ్ళి కలుపుకొని చేయాల్సిందే. పార్టీ ప్రెసిడెంట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక రూల్ పెట్టిన తర్వాత రూల్ ఖచ్చితంగా పైన వాళ్ళు చేస్తారు. మనము చేయాలా, మీరు చేయాలా. అంతే రూల్స్ విరుద్ధంగా చేస్తే ఇబ్బందికరమైన పరిణామం.